అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మొదటగా నిర్మాణం ప్రారంభించడం సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలోని తుళ్లూరు, పెదపరిమి గ్రామాల మధ్య అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు నారాయణ, భరత్లతో కలిసి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగంతోనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్షకు దిగే ముందు నెల్లూరు జిల్లాలోనే శ్రీరాములు గారు అనేక పోరాటాలు చేశారన్నారు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. విగ్రహంతో పాటు ఇతర నిర్మాణాలకు 6.8 ఎకరాలను CRDA కేటాయించిందన్నారు. వచ్చే ఏడాది పొట్టి శ్రీరాములు గారి జయంతి నాటికి విగ్రహం పూర్తి చేస్తే అమరావతిలో ఇదే మొదటి విగ్రహం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు 1901లో ఆ రోజు కంబైన్డ్ జిల్లాగా ఉన్న నెల్లూరులో వారి యొక్క పూర్వీకులు ఉండేవారు. వారు మద్రాసులో జన్మించారు. తర్వాత వారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రైల్వేలో జాయిన్ కావటం, తర్వాత 25 సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని వారు సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో చేరటం, అక్కడ అనేక ఉద్యమాల్లో అటు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు, వీటన్నిటిలో పాల్గొనటం, జైలుకు పోవటం, ఆ తర్వాత మన కృష్ణా జిల్లాలో గాంధీ గారి యొక్క ఆశ్రమంలో తర్వాత ఇక్కడి నుంచి యాక్చువల్గా ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాటం జరిగింది. అయితే వారు ఈ పోరాటాలు చేస్తూ హరిజనుల కోసం, హరిజనులకి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని ఉద్యమాలు చేసి దాన్ని సాధించడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు 58 రోజులు నిరాహారక దీక్ష ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు వీడియోలో చాలా చక్కగా చూపించడం జరిగింది. అటువంటి వ్యక్తికి ఒక స్టాచ్యూ చేయాలని లోకేష్ గారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం, ముఖ్యమంత్రి గారు వెంటనే CRDAకి ఆదేశించడం జరిగింది. ఆదేశించిన వెంటనే అథారిటీలో పెట్టి 6.8 ఎకరాలు ఉండే ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా దీన్ని నిర్ణయించారు దేవమని. దీన్ని వెంటనే ఇవ్వటం జరిగింది. దీన్ని 2026 మార్చి 16కే కంప్లీట్ చేస్తామని రాకేష్ గారు చెప్తున్నారు. నిజంగా 2016కి కంప్లీట్ చేయాలి. దానికి ఏదైతే CRDA నుంచి మా సపోర్ట్ ఏం కావాలో అవన్నీ 100% చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.